ఒక చిన్నపాటి గ్రామం పచ్చదనంతో నిండి ఉంది. ఆ గ్రామంలో ఓ చిన్నారి తన ఇంటి దగ్గర చెట్ల నీడలో ఆడుకుంటున్నాడు. అతను అడవిలోకి వెళ్లి పూలను చూసేందుకు తల్లి అనుమతిని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తరువాత అతనికి ఆకాశంలో ఎగిరే పక్షులు ఎంతో అందంగా కనిపించాయి. కాని ఒక్కసారి ఒక చిన్న పెట్ట గట్టిగా అరుస్తూ నేలమీద పడింది. ఆ చిన్నారి ఆ పెట్ట దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళాడు. అది గాయపడినట్లు కనిపించింది. ఆ పిట్ట భయంతో తన చిన్న రెక్కలు కదిలించడానికి ప్రయత్నిస్తోంది. కాని అది ఎగరలేక నేలపైన పడిపోయింది. ఆ చిన్నారి దానిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తన చేతితో ఆ పెట్టెను నిమరసాగాడు. ఆ చిన్నారి ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్లి తన తల్లికి చూపించాడు. అతడి తల్లి అది గాయపడిందని గమనించి దానికి కొన్ని మందులు పూసింది. ఆ చిన్నారి ప్రతిరోజు పెట్టెను ప్రేమగా చూసుకుంటూ దానికి చిన్న గింజలు పెట్టేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పిట్ట తిరిగి బలంగా మారింది. ఓ రోజు సాయంత్రం ఆ చిన్నారి అడవిలో తిరుగుతుండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. అతను ఒక చిన్న లోతైన గుంతలో జారిపోయాడు. అప్పుడు ఆ చిన్న పిట్ట ఆకాశంలో నుండి పెద్దగా అరచింది. దాని అరుపును విని సమీపంలో ఉన్న రైతులు వచ్చి ఆ చిన్నారిని లేపి రక్షించారు. ఆ చిన్నారికి అప్పుడే అర్థమైంది, తాను చేసిన సహాయం తిరిగి తనను కాపాడిందని. ఆ చిన్న పిట్ట తన జీవితాన్ని రక్షించిందని అతను సంతోషంగా భావించాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి తన గ్రామంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేసే ప్రయత్నం చేశాడు. దయ ఎప్పుడూ వృధా కాదు. మనం చేసిన చిన్న సహాయం కూడా తిరిగి మనకు ఒకరోజు సహాయపడుతుంది. ప్రేమను పంచితే ప్రపంచం మరింత అందంగా మారుతుంది.